హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అరుదైన అభినందన లభించింది. షబాష్ రేవంత్, చాలా బాగా చేస్తున్నావన్న ప్రశంసన లభించింది. ఇంతకీ ముఖ్యమంత్రిని అభినందించింది ఎవరు? ముఖ్యమంత్రిని అంతగా పొగిడిందెవరు? సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. సోనియా గాంధీ రేవంత్ రెడ్డిని బాగా మెచ్చుకున్నారట. ఆయనను చాలా బాగా అభినందించారట. చాలా బాగా పనిచేస్తున్నావు, ఇలాగే రెచ్చిపోంటూ ఆయనను ప్రోత్సహించారట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. సోనియా గాంధీతో పాటు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి అగ్రనేతలు కూడా రేవంత్ రెడ్డిని బాగా ప్రోత్సహించారట. వెన్నుతట్టి ముందుకు నడిపిస్తున్నారట. రేవంత్ రెడ్డి, నీ కారణంగా కాంగ్రెస్ పార్టీ ప్లస్లో కొనసాగుతుంది, ఇలాగే దూసుకుపో, ఇలాగే ప్రచారం చేయంటూ కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిని అభినందించిందట. కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. ఇంతకు రేవంత్ రెడ్డిని ఎందుకు అభినందించారు? ఆయన అంత పెద్దగా, అంత గొప్పగా చెప్పుకోవాల్సిన పని ఏం చేశారంటే, సహజంగా ఆయన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇది అందరికీ తెలిసిన విషయం. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ దీన్ని గుర్తించింది, రేవంత్ రెడ్డిని అభినందించింది. మరి ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అంతగా అభినందించడానికి కారణం ఏంటి? సాక్షాత్తు అధినేత్రి సోనియా గాంధీ రేవంత్ రెడ్డిని ప్రశంసించడానికి కారణం ఏంటి అంటే రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న చర్చను కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. రేవంత్ రెడ్డి కారణంగానే రిజర్వేషన్ల చర్చ ఇప్పుడు రాజకీయాల్లో, ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా మారింది. మోదీ ప్రభుత్వం మళ్లీ గెలిస్తే అన్ని కులాలకు సంబంధించిన రిజర్వేషన్లు రద్దవుతాయంటూ రేవంత్ రెడ్డి చేస్తున్న వాదన ప్రజల్లో బలంగా చొచ్చుకుపోయింది. ఆయన ఏ సభలో మాట్లాడినా, ఏ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నా, ఏ కార్నర్ మీటింగ్లో పాల్గొన్నా రిజర్వేషన్లు రద్దవుతాయంటూనే వార్నింగ్ ఇస్తున్నారు. మోదీ మళ్ళీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దవడం పక్కా అని ఆయన జనాల్లో బాగా ఎక్కించేశారు. ఇదే సోనియా గాంధీకి కానీ, కాంగ్రెస్ హైకమాండ్ కానీ బాగా నచ్చిన విషయం. రేవంత్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో రిజర్వేషన్లపై ప్రసంగాలు చేయడమే కాదు, ప్రెస్ మీట్ పెట్టి మరీ సాక్ష్యాధారాలు బయటపెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, ఆర్ఎస్ఎస్ పుస్తకాల్లో ఉన్న విషయాలను మోదీ తిరస్కరిస్తారా, ఖండిస్తారా అంటూ ఆయన సూటిగా అడిగిన ప్రశ్నలకు బీజేపీ నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదు. బీజేపీ నుంచి సమాధానం వస్తుందో రాదో అది పక్కన పెడితే, జనాల మైండ్లోకి మాత్రం రిజర్వేషన్ల భయాన్ని కలిగించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. మోదీ మళ్ళీ గెలిస్తే బడుగు బలహీన వర్గాలు, మైనారిటీల రిజర్వేషన్లు రద్దవుతాయంటూ ఆయన చేస్తున్న వాదనకు బలం చేకూర్చినట్టే ఆ ప్రెస్ మీట్ ద్వారా. ఇదే కారణంగా ఆయన ప్రసంగాలు చేయడంతో పాటు సాక్ష్యాధారాలు కూడా బయటపెడుతూ మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. రేవంత్ రెడ్డి అద్భుతమైన ప్రయత్నం చేస్తున్నారని, అద్భుతమైన సాహసోపేతమైన ఒక చర్చకు తెరలేపారంటూ కాంగ్రెస్ అధినేత్రి ఆయన్ను మౌఖికంగా ఫోన్ చేసి మరీ అభినందించినట్లు సమాచారం. రేవంత్ రేపిన చర్చ ఫలితం ఏమిటంటే, మోదీ కానీ, ఇతర బీజేపీ అగ్రనేతలు కానీ, అమిత్ షా వంటి నేతలు కానీ ఏ సభలో వెళ్ళినా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదు, రిజర్వేషన్లు రద్దు చేయబోమంటూ పదే పదే వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా బీజేపీ నేతలు మాట్లాడడానికి కారణం, ఇది తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇలా బీజేపీ నేతలు మాట్లాడడానికి కారణం రేవంత్ రెడ్డి లేపిన చర్చే. ఆయన రిజర్వేషన్లపై బాగా దూకుడుగా ముందుకెళ్లారు, బీజేపీని ఇరకాటంలో పడేశారు. చాలా మందిని నమ్మించే స్థితిలో రేవంత్ వెళ్ళిపోయారు. ఈ విషయంలో బీజేపీ కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇదే కారణంగా మోదీ సహా అనేక బీజేపీ నేతలు రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదు అని చెబుతూ వస్తున్నారు. సాక్షాత్తు ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా ఈ విధమైన ప్రకటన చేయాల్సి వచ్చింది. ఎంపీ ఎన్నికల్లో బీజేపీని కానీ, ఆర్ఎస్ఎస్ను కానీ, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వర్గాలను కానీ రిజర్వేషన్ల పేరుతో ఇరకాటంలో పెట్టిన రేవంత్ రెడ్డి నిజంగా కాంగ్రెస్లో హీరో అయిపోయారు. ఆయన ఏ సభలో వెళ్ళినా, తెలంగాణలోనే కాదు, తెలంగాణ బయటి రాష్ట్రాల్లో ప్రసంగాలు చేస్తున్న ఆయన రిజర్వేషన్లపైనే మాట్లాడుతున్నారు. మోదీ మళ్ళీ వస్తే దేశంలో రిజర్వేషన్లు ఉండవు,
రాజ్యాంగాన్ని మార్చేస్తారు, మొత్తం అరాచకత్వం వస్తుందంటూ రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగాలకు జనాల్లో విపరీతమైన ఆదరణ వస్తుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం బాగా గుర్తించింది, విశ్లేషించింది. ఇదే కారణంగా రేవంత్ రెడ్డికి కేంద్ర నాయకత్వంలో విశేష ప్రాధాన్యత కల్పిస్తున్నారు. రాహుల్ గాంధీ అమేథీలో నామినేషన్ వేసిన సందర్భంగా కూడా రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి అగ్రనాయకులతో సమానంగా ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఒకవైపు కాంగ్రెస్ను గెలిపించుకోవడం తెలంగాణలో, మరోవైపు రిజర్వేషన్ల పేరుతో బీజేపీని ఇరకాటంలో పెట్టడం. దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి హీరోగా మారిపోయారని చెప్పొచ్చు.